ఇక ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి అంబటి ఇంటికి చేరుకున్నారు. అంబటి భార్య బిడ్డ అల్లుడిని పరామర్శించారు జగన్. ఇంట్లో దాడి జరిగినటువంటి పరిసరాలను పరిశీలించారు. భయపడకండి నేనున్నానంటూ ఓదార్పు కూడా వారికి చేయడం జరిగింది. ఇక ఇంటి బయట భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. పోలీసులు కంట్రోల్లో. అంబటి హౌస్ ప్రజెంట్ మొత్తం కూడా పోలీస్ కంట్రోల్లో ఉంది. జగన్ రావడంతో జనం ఫుల్ తొక్కిసలాట జరగకుండా పోలీసులు ఫోర్స్ ఏర్పాటు చేశారు. సో ఫైనల్ గా ఇది మనం చూస్తున్న విజువల్ అంతా కూడా ఉదయం నుంచి ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి ఆగడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రావడం మూలంగా ఎంతమంది జనం అక్కడికి చేరుకున్నారు ఆ విజువల్ చూపించాను. ఎస్, ఇప్పుడు నేను చూపిస్తాను ఇన్సైడ్ విజువల్, అంబటి నివాసం లోపల విజువల్. ఎక్స్క్లూసివ్ గా ఆర్టీవీ అంబటి నివాసం లోపల ఉన్నటువంటి ఆ విజువల్ మీకు చూపిస్తోంది. అంబటి నివాసంలో ఎక్కడైతే దాడి జరిగిందో ఆ దాడి జరిగిన చోట ఆ విజువల్ చూపిస్తున్నాను. సో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనబడుతున్నాడు వీడియోలో మనకి. సో జగన్మోహన్ రెడ్డి ఇల్లంతా తిరుగుతూ ఉన్నాడు, ఎక్కడెక్కడ కలే తిరుగుతూ అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆరా తీస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి కుమార్తె, అంబటి భార్య అండ్ అల్లుడితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వారికి ధైర్యం చెప్తున్నారు, ఏం బాధపడకండి, భయపడకండి, నేనున్నానంటున్నటువంటి ఒక భరోసాని వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన కార్యాలయం లోపలికి వెళ్ళి ఆ కార్యాలయంలో టేబుల్ పగిలిపోయింది, ఫర్నిచర్ ధ్వంసమైపోయింది, బయట ఉన్న కొన్ని కార్లు ధ్వంసమైపోయాయి, పూల కుండీలతో కారు అద్దాలను పగలగొట్టేశారు, బయట కిటికీలు ఇంటి కిటికీలను బద్దలగొట్టేశారు, గ్లాస్ డోర్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోయాయి. వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. సో మా ప్రతినిధి ఏపీ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో హ్యాపెనింగ్ ఏంటి, ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చిన తర్వాత కార్యకర్త అటువంటి జోష్ ఉత్తేజం నెలకొని అట్ ది సేమ్ టైం పోలీసులు వారిని కంట్రోల్ చేయడం కోసం ఎలా ట్యాకిల్ చేయాల్సి వస్తోంది? జగన్ ఏం చెప్తున్నారు, వారికి ఎటువంటి ధైర్యం ఇస్తున్నారు? 5 గంటలకి అంబటి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్నప్పుడు ఇంట్లో కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తే ఇంటి ముందు ఎంత జన సంద్రోహం ఉందో మనం ఒకసారి చూడండి. చాలా కష్టం మీద జగన్మోహన్ రెడ్డి కూడా అంబటి ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇంట్లోనే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళందరినీ కూడా కుటుంబంతో భార్య, పిల్లలు, అల్లుడితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మన వైపు ఇల్లంతా కూడా కలయ జరుగుతున్నారు. ఆయన ఎక్కడైతే ఇంటి మీద దాడి జరిగిందో, ఏ వస్తువులు పగలగొట్టారో లేకపోతే అద్దాలు పగలగొట్టారో వాటన్నిటిని కూడా చూస్తున్నారు. ఆయన ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, నేనున్నాను, మీరు అధైర్యపడద్దు, మిగతా విషయాలన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీడియా పాయింట్ లో కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇప్పుడు వరకు లోపలికి రావడానికి చాలా ప్రయత్నం చేసిన దాదాపుగా 6 గంటల పాటు లేట్ అయిన పరిస్థితి అయితే ఉంది. సురక్షణ 6 గంటల పాటు పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. దాదాపుగా 6 అవర్స్ క్లియర్ గా ఆయన ఇక్కడికి లేచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్క నిమిషం పైకి ఒక్క నిమిషం కనపడుతుంది అది కాదు. ఇప్పుడు 6 గంటల సమయం ఎందుకు పెట్టింది సురేష్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది. కాబట్టి ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు దాకా సరిపోయింది. ఇప్పుడే లోపలికి వెళ్ళారు. కాబట్టి ఏది ఏమైనా ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఇంత హెవీ క్రౌడ్ రావడం, పోలీసులు శ్రమ ఇవన్నీ మిస్ అవుతాయి. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే టీడీపీ కూడా మాట్లాడుతుంది. ఏమేమి తల్లిదండ్రులు ఇచ్చినా ఎవరు ఇచ్చినా తెలియదు. ఆ పార్టీ కావచ్చు, లేకపోతే టీడీపీ కూడా మాట్లాడుతోంది. నేను అనేది ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు కాస్త కాకపోతే కాస్త అన్న తెలుసుకోవాలి. మేమేమి తల్లిదండ్రులు తిట్టినా ఎవరిని తిట్టినా
ఎప్పటికైనా ప్రజలకి ఇచ్చాము హామీలు, అవి హామీలు నెరవేర్చుకుని వైఎస్ఆర్సీపీ అడిగేదాకా కాకుండా వైఎస్ఆర్సీపీ నిలదీసేదాకా కాకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ప్రజలు మళ్ళా మళ్ళీ అవకాశం అడిగి ఓట్లు అడిగామా, ఈసారి ఓట్లు మాకు పనిలేదు, పోతే పోయిన ఉన్న వరకు వెలిగేసుకున్నాం, ప్రతిపక్షాలు గుంటనుకున్నాం, ప్రతిపక్షాలను పడదాం, అది కరెక్ట్ పాలసీ కాదు, అది ఎవరు చేస్తున్నారు. కానీ ఇంకా రెడ్ బుక్స్ గురించి చాలా పేజీలు ఖాళీ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సార్. అది ఎందుకు అంటున్నాం? అవసరంగా ప్రజలు లేదు, పోతే పోయింది ఉంటే ఉంది, ఉన్న వరకు దోచేసుకుందాం, ప్రతిపక్షాలు గొంతు నొక్కుదాం, ప్రతిపక్షాలను కొడదాం, తిడదాం, నరికేద్దాం, చంపేద్దాం అనే కాన్సెప్ట్ ఎంచుకుంటే మాత్రం రైట్. ఇది జగన్మోహన్ రెడ్డి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అది. సో అంబటి రాంబాబు నివాసం లోపలికి వెళ్ళి బయటకు వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అంబటి నివాసం కార్యం మొత్తాన్ని కూడా కలే తిరిగిన జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. ఎస్, బయట విజువల్ మనం చూస్తున్నాం. ఇది ఆయన అల్లుడితో ఆయన కుమార్తె అండ్ అంబటి భార్య ముగ్గురు అక్కడే ఉన్నారు. సో అల్లుడు కుమార్తెలు ఇద్దరు అండ్ భార్య, సో వారితో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. అంబటి నివాసం దగ్గర ఆర్టీవీ లైవ్ కవరేజ్ మీరు చూస్తున్నారు. సో ప్రస్తుతానికి వారికి ధైర్యం చెప్తున్నాడు, ఏం కాదు పర్వాలేదు, ఇలా చేస్తూనే ఉంటారు. సో ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఇలాంటి ఇబ్బందులు తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. లేదు, దీన్ని ఎదుర్కొందాం, తప్పకుండా అంతకంతకు సమాధానం చెప్దాం, త్వరలోనే నేను రంగంలోకి దిగబోతున్నా, అట్ ద సేమ్ టైం మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మనమేంటో చూపిద్దామన్న రకంగా మాట్లాడుతున్నారు. సో ఏం జరుగుతోంది అని చూడాల్సిన అవసరం అవుతుంది. మా కాసేపటి తర్వాత ఆ పరామర్శ పూర్తయ్యాక బయటకు వచ్చి ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనబడుతోంది. సో అంబటి సత్యమణితో కూడా మాట్లాడుతున్నారు, అందరికీ ధైర్యం చెప్తున్నారు. ఎస్, ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా అక్కడ కూర్చొని ఆయన వారితో మాట్లాడుతున్నారు. సో అంబటి నివాసం పైన దాడి జరిగి రెండు మూడు రోజులు కావస్తోంది. అప్పటి నుంచి అక్కడ ఏ రకమైన సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడి సామాగ్రి అక్కడ పడిపోయి ఉన్నాయి, ఎక్కడి ఫర్నిచర్ అక్కడ ధ్వంసం అయిపోయింది. రైట్, ఎక్కడి సామాగ్రి అక్కడ ధ్వంసం అయిపోయింది, ఎక్కడి వస్తువులు అక్కడ పడిపోయి ఉన్నాయి. కార్యాలయం, కార్లు మొత్తం అన్ని కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. సో అక్కడ అదే పరిస్థితి సేమ్ కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ సంఘటన మొత్తాన్ని చూసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ సామాన్లు తీసే ప్రసక్తి లేదన్నట్టుగా అలాగే ఉంచేశారు. సో ఆయన కార్లు చూశారు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వస్తువులను చూశారు, పరిశీలించారు. సో ప్రెసిడెంట్ మీరు విజువల్లో చూస్తూ ఉంటే ఎస్, నేటి మాట్లాడినటువంటి అంబటి కుమార్తె ఆవిడే. సో అంబటి కుమార్తె ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో అక్కడ సంబంధించిన విషయాన్ని చెప్తూ ఉన్నారు. 14 రోజుల రిమాండ్ని కూడా విధించారు అంబటికి. అంబటి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి అక్కడ వారితో మాట్లాడడానికి ఎస్, ఇది అందరినీ బయటికి పంపించేశారు. మేబీ లైవ్ డిస్కనెక్ట్ అయిందంటే కేవలం వారితో పర్సనల్గా మాట్లాడుతున్నారు, ఆ కుటుంబంతో పర్సనల్గా మాట్లాడుతున్నారు. అండ్ లాస్ట్లో ఒక సిగ్నల్ ఇచ్చారు, మీరంతా వెళ్ళండి అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చారు. మరి వారితో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఏం మాట్లాడతారో చూడాలి. ఇది ముందు విజువల్. సో ఇంట్లోకి లోపలికి వాళ్ళ రూమ్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళతో మాట్లాడేటువంటి సిచ్యువేషన్లో ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ని మనం చూస్తున్నాం. సో ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి అందరినీ కూడా వడ్డీకి వెళ్ళిపోమని చెప్పారు. ప్రస్తుతానికి ఒంటరిగానే వారితో మాట్లాడుతున్నారు ఆయన, ఆ కుటుంబానికి భరోసాని ఇస్తున్నారు. ఏం మాట్లాడితే ధైర్యం చెప్తారో చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ జగన్మోహన్ రెడ్డి వారితో సమావేశం అవుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాయి. సో ఆయన మన ప్రభుత్వం వచ్చాక తేల్చుకుందాం, గతంలో అన్నారు ఏదో సినిమా డైలాగ్ నేను చెప్పి రప్పా రప్పా అనుకొచ్చారు. సో మనం వచ్చిన తర్వాత రప్పా రప్పా అని కంటిన్యూ చేద్దామని ధైర్యం చెప్తున్నారా? లేదు, ఏం పర్వాలేదు, నేను మీకు భరోసాగా ఉంటాను, మళ్ళీ మనం ఎదుర్కొందాం, ఇటువంటివన్నీ మామూలే, ప్రతిపక్షాలు అన్నాక మనం డెఫినెట్గా ఎదుర్కోవాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్, లాస్ట్లో ఆయన సిగ్నల్ చేయడం మనం చూస్తాం. అందరూ కూడా బయటికి పంపించేశారు, అక్కడితో సిగ్నల్ లాస్ట్ అయిపోయింది. సో ప్రెసెంట్ మరి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబంతో ఒంటరిగా మాట్లాడుతున్నారు. మరి ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఉండబోతుంది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ సార్, రైట్. జగన్మోహన్ రెడ్డి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఉదయాన్నే తాడేపల్లి నుంచి గుంటూరు అంబటి నివాసాన్ని రావడానికి 37 కిలోమీటర్ల దూరాన్ని సుమారుగా ఆయన 6 గంటల పాటుగా 10 గంటలకి మొదలైనటువంటి జగన్ 5 గంటలకి ఎగ్జాక్ట్గా అంబటి ఇంటికి చేరుకున్నారు. అంటే సుమారుగా 6-7 గంటలు పట్టింది. దారి పొడవునా ఎక్కడికక్కడ కార్యకర్తలు జనం పెద్దెత్తున కిక్కిరిసిపోయి ఉన్నారు. జన సంద్రోహం మధ్యనే భారీ కాన్వాయ్తో జగన్మోహన్ రెడ్డి అంబటి నివాసానికి చేరుకున్నారు. మధ్య మధ్యలో కాన్వాయ్ని, కార్స్ని కట్ చేశారు, లేదంటే పోలీసులకి చాలా ఇబ్బందిగా అయ్యేది. ఇప్పుడు సైతం అంబటి నివాసం చుట్టూ మొత్తం పోలీస్ పహారా కొనసాగుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, సో జగన్మోహన్ రెడ్డి అంబటి కుటుంబాన్ని భేటీ అయ్యారు, అంబటి కుటుంబంతో మాట్లాడుతున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్ ఆర్టీవీ దగ్గర ఉంది. ఆయన మాట్లాడుతూ అక్కడి నుంచి
కొంత వెళ్ళండి అన్నట్టుగా చెప్పారు. ఒంటరిగా మాట్లాడుతున్నారు ఆయన. సో ఏం చెప్పే అవకాశం ఉంది, వారికి ధైర్యం ఎలా ఇవ్వబోతున్నారు? సో లీగల్గా అంబటి బయటకు రావడానికి ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయబోతోంది? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా వాళ్ళకి కావాల్సిన మొదటి ఉపశమనం అంబటి రాంబాబు జైల్లో నుంచి బయటికి రాడు. దానికి లీగల్ చాలా అవసరం అవుతుంది, లీగల్ సపోర్ట్ కావాలి. తర్వాత జడ్జెస్ విషయంలో కావచ్చు, లాయర్స్ విషయంలో కావచ్చు, లాయర్స్ ని అరేంజ్ చేయాలి. ఒక మంచి సెటప్ టీమ్ ని వాళ్ళకి అరేంజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశగా హెల్ప్ చేయాల్సిన పరిస్థితి. అందుకే ఆయన ప్రత్యేకంగా ఫ్యామిలీతో సపరేట్ గా మాట్లాడుతున్నారు. పూర్తిగా కూడా కొంత వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేయడానికి నేనున్నాను, మీరు ఆందోళన చెందొద్దు, ఎటువంటి పరిస్థితుల్లో లేదు, మీకు ఎటువంటి ఇబ్బందులు పడద్దు, మీకు ఎటువంటి అవసరం లేదు అనే దాని మీద కొంత క్లియర్ గా చెప్తున్న పరిస్థితి అయితే చాలా క్లియర్ గా ఉంది. సో మనం కానీ చూసుకుంటే ఇప్పటికీ వెళ్ళి లోపల దాదాపుగా అరగంట సేపు అయింది. లోపల కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇల్లంతా చూశారు, ఏం జరిగిందో చెప్పి ప్రయత్నం చేశారు, ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూశారు. ఇవన్నీ కూడా 1 by 1 వాళ్ళతో మాట్లాడతారు. కొంతమంది నాయకులను పక్కన పెట్టి వాళ్ళ ఫ్యామిలీతో కూడా పర్సనల్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, పిల్లలకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత తన ఫర్దర్ గా జరగాల్సిన ఇష్యూస్ ఉంటాయి. ఆ కోర్టులో ఇప్పటికే అంబటి జైల్లో ఉన్నారు, ఆయన రిమాండ్ ఉంది. తర్వాత ఆయన మీద కొన్ని కేసులు వేసే పరిస్థితులు ఉన్నాయి, వారెంట్స్ పిలుస్తున్నారు. ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని టేకప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి జగన్ వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ఎక్కడ ఇష్యూ రాకుండా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఫర్దర్ గా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. సో ఫర్దర్ గా ఏం చేయాలి, ఏం పరిస్థితి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ దిశగానే ఆయన వాళ్ళకి హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గట్టిగా ఆయనతో మాట్లాడే వ్యవహారం అయితే చెప్తుంది. సో ఇవన్నిటిని కూడా కొంత ముందుకు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ దిశగా జగన్ అంబటి కుటుంబానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మనోజ్, అట్ ద సేమ్ టైం ఉదయం నుంచి కూడా దాదాపుగా 6 గంటల పాటు గుంటూరుకి వచ్చిన తర్వాత, గుంటూరులో నాయకులు మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి ఏం జరుగుతుందనే అంశాన్ని అన్ని కూడా చూడాల్సిన వ్యవహారం అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. అందుకనే ఆయన ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చాలా క్లియర్ గా చూస్తున్నారు. ఇప్పటికి ఇంకా మరో 10 నిమిషాలు కూడా ఇంకా సమయం ఉంది. ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడానికి మరో 10 నిమిషాలు పట్టే సమయం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఏదైతే ఉదయం నుంచి జనాలు వచ్చారో వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇద్దరే ఆయనతో పాటే ఉండే ప్రయత్నం అయితే క్లియర్ గా చేస్తున్నారు. ఆయనతో మాట్లాడించాలి, ఆయన కలవాలనే పెద్ద ఎత్తున కూడా జనాలు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. దాదాపుగా 37 కిలోమీటర్లలో ఉన్న ఈ రోడ్ మార్గాన్ని 6 గంటలు చేశారు. 6 గంటల రోడ్ షో ఆయన నిర్వహించినట్టయితే పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ఆయనకున్న అభిమానులు వాళ్ళందరూ కూడా ఎదురుపడే ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కూడా మాట్లాడుతున్నారు. అయితే వైసీపీ నేతలు ఇప్పుడే ఒక మాట వచ్చి క్లియర్ గా చేస్తున్నారు, మీరు ఏదైనా కేసు ఉంటే యాజ్ పర్ లా మీరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా పెట్టండి, అందుకని భౌతిక దాడులకు లేకపోతే ఇంకో వ్యవహారానికి చేస్తే అది మంచిది కాదు అని చెప్పేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ ని కానివ్వద్దు అనేది పదే పదే చెప్తున్న పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనబడుతుంది. మనోజ్, రైట్. సో లీగల్ టీమ్ ని హైర్ చేసి డెఫినెట్ గా అంబటి తీసుకురావాల్సిన అవసరం ఉంది, అంబటికి బయటకు రావాల్సిన అవసరం ఉంది. కానీ నెక్స్ట్ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో, అంటే ఈ దాడి ఘటనలో పాల్గొన్నారో, వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంటి? ఆ కార్యకర్తలకు కానీ లేకపోతే అంబటి కుటుంబానికి ఎటువంటి ధైర్యం ఇస్తున్నారు? ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? గతంలో ఆయన ఒక సంఘటనలో రప్పా రప్పా అనే డైలాగ్ కూడా స్వయంగా ఆయన నోటి చెప్పుకొచ్చారు. అదిలో సినిమా డైలాగు రప్పా రప్పా అని స్వయంగా ఆయన అన్నారు. ఆ తర్వాత వైసీపీ ఎక్కడ చూసినా కూడా రప్పా రప్పా అనేటువంటి ఫ్లెక్సీలు వెలిసాయి, పోస్టర్లు వెలిసాయి, ఆ రకంగా కొనసాగించింది. సో ఇప్పుడు జగన్ ఏం మాట్లాడే అవకాశం ఉంది? ఆ దాడి చేసిన వాళ్ళ విషయంలో ఎవరు దీని వెనుక ఉన్నారన్న విషయంలో ఏం చెప్పొచ్చు ఆయన? బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఆ విషయాలు మాట్లాడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది మనం. ఎందుకంటే ఈ దాడి జరిగిన తర్వాత నిన్న కూడా మాధవి, ఇక్కడున్న టీడీపీ ఎమ్మెల్యే మాధవి ఒక మాట మాట్లాడుతూ, మీరు పదే పదే మీ ఆహార శైలి తగ్గించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మరోసారి దాడి చేస్తాం, దాంట్లో వెనకబడే ప్రసక్తే లేదు, ఎటువంటి పరిస్థితుల్లో
తలగ్గం అని చెప్పే పరిస్థితి అయితే ఉంది. సో ఆ దిశగా తాను మాట్లాడిన మాటలు కూడా ఒక ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దాడి చేసిన వ్యక్తులు ఎవరో కొంతమందిని గుర్తించారు. వాళ్ళ పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతుందో ప్రభుత్వం చూడాలి. వాళ్ళ మీద కేసులు కట్టారా లేదా అనేది మీకు దాకా కూడా జరగల. సో అటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్తారు? నిన్న మాట్లాడిన మాది విషయం కావచ్చు, లేకపోతే వైసీపీ నేతలు నిన్న ఇచ్చిన కంప్లైంట్ బేస్ మీద ఎఫ్ఐఆర్ కూడా ప్రాపర్ గా కట్టలేదు అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఆ విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు, మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అనేది ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మీడియా ముందు ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఆయన ఏమి చెప్పబోతున్నారు అనేది మొత్తం కొంత ఆసక్తిగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి మరో 2-3 నిమిషాల్లోనే బయటికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత నేరుగా మీడియా సమావేశం పాల్గొంటారు. ఇక్కడ ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనే అంశాన్ని చూడాలి. వరుసగా దాడి జరిగిన సంఘటన తర్వాత ఆయన ట్వీట్ ద్వారానే రెస్పాండ్ అయ్యారు, కానీ మీడియా ద్వారా రెస్పాండ్ కాలేదు. బట్ ఈ రోజు ఆయన మీడియా ముందుకు వస్తున్నారు కాబట్టి వచ్చిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అవుతారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనది రైట్. సో థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా అంబటి రాంబాబు నివాసం దగ్గర జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. అంబటి రాంబాబు ఇంట్లో వారి కుటుంబంతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి. సో ఆ విజువల్స్లో చూస్తున్నా అంబటి సతీమణి, అంబటి 2 కుమార్తెలు అండ్ ఒక అల్లుడు, అండ్ అంబటి నివాసంలో ఇంకా కొంతమంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. సో ఒక్కసారిగా అంబటి ఇంటిపైన దాడిని ఎవరు కూడా ఊహించలేరు. సో అంబటి రాంబాబు ఆ కల్తీనై విషయంలో కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయి. ఆ ఫ్లెక్సీలని పల్నాడులో వెలిసిన ఫ్లెక్సీలను తొలగించడానికి అని వెళ్ళి ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడి వరకు దారితీశాయి. ఏకంగా ఆ ఇంటిపై దాడి జరగడం, ఆయన అరెస్ట్ అవ్వడం, ఆయన రిమాండ్కి తరలించడం, 2-3 రోజుల తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకోవడం, ఒక కల్తీనై ఈ ఫ్లెక్సీ కాస్త ఇక్కడి వరకు దారితీసింది. డైరెక్ట్గా ఇంకా ఆ కల్తీనైని సమర్థిస్తున్నారా? కల్తీనై వ్యవహారాన్ని ఒప్పుకోకపోగా ఆ కల్తీనై విషయంలో తప్పుడు మాటలు మాట్లాడుతూ ఇంకా పరజాలంతో మాట్లాడే వ్యక్తులకి మీరు సహకరిస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఇంకా టీడీపీ కౌంటర్లు వేస్తోంది. టీడీపీ సోషల్ మీడియా ఇంకా ఘాట్ అనే వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. సో ఇందాక ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి, మీ వ్యవహార శైలి మార్చుకోండి, లేదనంటే ఇంకా దాడులు చేస్తామనేటువంటి ఆ మాటని తను గట్టిగా గంటపదంగా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నిటిని ఉదాహరణగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడతారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఎటువంటి రియాక్షన్ ఇస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ జగన్ ఆ కుటుంబంతో మాట్లాడుతున్నారు. అయిపోయిన వెంటనే ఇటు మీడియాతో కూడా అడ్రస్ చేసే అవకాశం ఉంది, మీడియాతో మాట్లాడే అవకాశం కనబడుతోంది. సో ప్రధానంగా డెఫినెట్గా అదొక రకంగా ఆయన పార్టీ అధినేతగా అండ్ పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా తన పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తి అంబటి రాంబాబు కాబట్టి, సో అటువంటి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి కాబట్టి ఒక నాయకుడిగా డెఫినెట్గా ఒక లీగల్ టీమ్ని హైర్ చేయాల్సింది. అంబటి రాంబాబు బయటకు తీసుకోవడం కోసం అటు కుటుంబంతో పాటుగా వైసీపీ పార్టీ అధినేతగా ఆయన కూడా ప్రయత్నం చేయాల్సిందే. ఇవన్నీ కాకుండా ఆయన ఇప్పుడు అక్కడ ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళపై ఎలా రియాక్ట్ అవుతారు, దీని వెనక ఎవరున్నారు అనేటువంటి మాటని ఏం చెప్తారు, ఇది చాలా ఉత్కంఠ రేపుతోంది. మరి కాసేపట్లోనే కొన్ని నిమిషాల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. అంబటి రాంబాబు నివాసంలో తన కుమార్తె అండ్ సతీమణి, అల్లుడిని అందరినీ కలిసిన తర్వాత ఇప్పుడు బయటికి ఆయన వచ్చి మీడియా అడ్రస్ చేసే అవకాశం కనబడుతోంది. ఉదయం 10 గంటలకి మొదలైనటువంటి జగన్ పర్యటన ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. అంబటి నివాసానికి చేరుకున్నారు. ఆయన అంబటి నివాసానికి చేరుకొని ప్రజెంట్ ఆ కుటుంబంతో మాట్లాడుతున్నారు. బయటికి వచ్చి మళ్ళీ మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ అక్కడ బయట పెద్ద ఎత్తున పోలీస్ పహారా కొనసాగుతుంది. ఒకసారి మీకు అవుట్ సైడ్ విజువల్ చూపిస్తాను నేను. సో నివాసంలో బయట విజువల్ చూపించనిపిస్తా. సో బయట పోలీస్ పహారా కొనసాగుతుంది. హై టెన్షన్, ఎక్కడ చూసినా హై అలర్ట్ కొనసాగుతోంది. కొన్ని వందల మంది, వేల మంది పోలీసు. ఇది అంబటి నివాసం బయట విజువల్. అంబటి నివాసం దగ్గర సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, ఇది నివాసం బయట సిచ్యువేషన్. నివాసం బయట ఏకంగా బార్కేడ్లు ఏర్పాటు చేసి అటు వ్యక్తిగత ఆయన సిబ్బంది, వైసీపీ కార్యకర్తలు, పోలీసులు ఎంత శ్రమించినా అక్కడ వాళ్ళందరూ నిలువరించలేకపోతున్నారు. కార్యకర్తలు తోసుకుంటూ వచ్చేస్తున్నారు. సో ఇది బయట విజువల్. సో ఇంకా అంబటి కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి 1-to-1 ఇంకా జరుగుతోంది, మాట్లాడుతున్నారు. ఆయన అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆయన మీడియా అడ్రస్ చేసే అవకాశం ఉంది. సో ఇది బయట నివాసంలో దగ్గర సిచ్యువేషన్. అంబటి నివాసం దగ్గర సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా. ఆ విజువల్స్లో ఎటువంటి జన సంద్రోహం ఉంది, ఆ జన తాకిడి ఎలా ఉందో అర్థమవుతోంది. సో ఈ స్థాయిలో జనంతో అక్కడికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరి వాళ్ళందరికీ ఒక రకంగా ధైర్యం ఇచ్చినట్టే, వైసీపీ శ్రేణులందరికీ కూడా ఆయన ధైర్యం ఇచ్చినట్టే చూడాలి. డైరెక్ట్గా ఎవరైనా కనుక మీపై దాడికి దిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకండి, వాళ్ళంతా చూడండి అన్నట్టుగా ఆయన ధైర్యం ఇచ్చినట్టుగానే కనబడుతోంది. సో దారి పొడుగునా ఎక్కడ చూసినా
ఆయనని కలవడానికి వచ్చిన కార్యకర్తలు నాయకులు తండోపతండాలుగా కనిపించారు. మరి ఇప్పుడు ఆయన బయటకు వచ్చినాక ఆ కార్యకర్తల్ని నాయకుల్ని ఉద్దేశించి ఈ వరుస దాడులను ఉద్దేశించి జోగి రమేష్ నివాసం దగ్గర కానివ్వండి, లేకుంటే అంబటి రాంబాబు నివాసం దగ్గర ఈ దాడులను ఉద్దేశించి ఏం మాట్లాడతారో చూడాలి. లేదంటే ఆ లడ్డూ కల్తీ విషయమే అన్నిటికీ మూల కారణం కాబట్టి లడ్డూ కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఫర్ ఫస్ట్ టైం ఇప్పుడు రియాక్ట్ అవుతారా? ఎలా రియాక్ట్ అవుతారు? లడ్డూ కల్తీ ఫ్లెక్సీల వ్యవహారం పైన జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏముండబోతుందో చూడాల్సిన అవసరం. ఒకసారి మనం ఇంటి దగ్గర సిచ్యువేషన్కి సంబంధించి ఆ విజువల్ చూద్దాం.